అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. క్రైస్తవ్యము కులమా మతమా? క్రైస్తవ్యము కులమా మతమా? ఈ ప్రస్తుత దినాలలో క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతమని, లేకపోతే ఒక కులానికి కూడా పనికిరాదని అనేక రకాలుగా, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా, అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఆ క్రైస్తవ్యాన్ని కొంత చిన్న చూపు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రైస్తవ్యము కులమా మతమా? క్రైస్తవం అనేది ఒక వృత్తి కాదు, లేక మతము కూడా కాదు. బైబిల్ ప్రకారము అసలు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా మతాన్ని ప్రోత్సహించలేదు. నేను మార్గము అన్నాడు. ఇది మోక్షానికి నడిపించే మార్గం అని. దీన్ని ఎక్కువగా అట్రాక్ట్ అయిన వాళ్ళు దళితులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకు దళితులు అట్రాక్ట్ అయ్యారు దీనికి అంటే, గుడిలో వివక్షత, బడిలో వివక్ష, సమాజంలో వివక్ష, ప్రతి విషయంలో వివక్ష. ఇప్పుడు కాదు కానీ ఇంతకు ముందు కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు ఇల్లు ఎక్కడ కట్టించారంటే దళితులకు ఊరు బయట కట్టించారు. అందరిలో కలిపి కట్టియలేదు. దళితులకు ఊరు బయట, ఊరికి దూరంలో ఆ దళితులకు గృహాలు కట్టించేవారు. ప్రభుత్వం కూడా ఒక చిన్న చూపు చూసినట్లుగానే అనిపించింది నాకు చిన్నప్పుడు. కానీ మొత్తానికి ఎందుకు ఈ దళితుల ఎడల ఈ వివక్ష చూపుతూ ఉన్నారు? దళితుల ఎడల ఎందుకు ఈ వివక్ష చూపుతూ ఉన్నారు? కనుక దళితులు సిక్కు మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకు ఎస్సీ అనే ఉంటుంది హోదా, బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ అనే హోదా ఉంటుంది, జైన మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ అనే హోదా ఉంటుంది. కేవలము క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తేనే ఎస్సీ హోదా పోతుంది. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు పెద్దలు ఆలోచించలేకపోతున్నారు? అధికారులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దళితుల ఎడల ఇది అన్యాయం కాదా? ఇది కూడా ఒక వివక్షే కదా. అన్నిట్లో ముందుకు సాగుతున్నారు. వాళ్ళు అత్యున్నతమైనటువంటి సేవను అందిస్తున్నారు. వారి వృత్తి ఏంటంటే, నీ కాలుకు మట్టి అంటకుండా, నీ కాలుకు రాయి గుచ్చుకోకుండా, నీ కాలుకు ముళ్ళు ఇరగకుండా వాళ్ళు ఎంతో తగ్గించుకొని ఆ పరిచర్య చేస్తున్నారు. దాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు? దళితులు లేనిది నీ చావు జరగదు, దళితులు లేనిది నీ పెళ్లి జరగదు, దళితులు లేనిది నీ కాలు కదలదు. ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు వివక్ష చూపుతూ ఉన్నారు? అసలు క్రైస్తవులోనికి ఎందుకు వెళ్తున్నారు దళితులని మనం ఆలోచిస్తే, ఈ వివక్షలతోటి తట్టుకోలేక, మనసు నెమ్మది లేక, మనసు నెమ్మదినిచ్చి సమముగా చూసి, తనతో సమానముగా చూసేటువంటి అది ఒక చర్చిలో కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఈ శరీరము ఏమైపోయినప్పటికీ, ఎలాగూ జీవించినప్పటికీ, మనిషిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మ నిత్యత్వానికి, మోక్షానికి వెళుతుంది అనేటువంటి ఆ బోధ సూటిగా చర్చలు చెప్తూ ఉన్నారు. మోక్షానికి వెళ్ళే మార్గం చూపెడుతున్నారు. శరీరము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమని వారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే శరీరం ఏమైనా, సంఘములో, సమాజములో ఏ వివక్షతకు గురైనా ఆత్మ మాత్రం యుగయుగాలు జీవించేది గనక ఆ నిత్యత్వానికి వెళ్ళాలనేటువంటి ఆ సత్యాన్ని గుర్తించి దళితులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి, మా శరీరాలు ఏ వివక్షకు గురైనా, ఏ దీన చూపుకు గురైనా, ఏ అనగారిన జీవితాలు జీవించినా, ఏ అట్టడుగును జీవించినా, ఈ శరీరం ఎన్నాళ్ళున్నా శాశ్వతం కాదు. మా ఆత్మకు శాశ్వతమైన జీవం కావాలి, నిత్యత్వమైన మోక్షం కావాలని దళితులైన వారు దీనికి అట్రాక్ట్ అయ్యారు. సమాజంలో వారు అణిచివేయబడుతున్నారు, అవమానపరచబడుతూ ఉన్నారు, చిన్న చూపు చూడబడుతున్నారు, వివక్ష చూపబడుతూ ఉన్నారు, లెక్క లేకుండా అణిచివేయబడుతున్నారు. కానీ ఇటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఈ గొప్ప సత్యం వారికి తెలిసి వారు ఈ సత్యానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఈ సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నారు. అటువంటి వారిని ఇక్కడ కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు. మీరు చర్చికి వెళితే మీ హోదా పోతుంది, రిజర్వేషన్లు రావు అని ఇన్ని రకాలుగా దళితులను మరి వేధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు.
అసలు క్రైస్తవ్యము కులమా మతమా అని మనం ఆలోచిస్తే అది కులము కాదు. కులం అంటే వృత్తి, మతము అంటే ఇది ఆచార సాంప్రదాయాలు. కానీ వారు మతం కాదు, ఇది ఒక మార్గం, మోక్షానికి నిత్యత్వానికి మార్గం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో ఎప్పుడు కూడా ఇది మతం అని చెప్పలేదు, మార్గం అన్నాడు. నేనే మార్గం అన్నాడు. అంటే మోక్షానికి మార్గము. అంటే మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలో ఉన్నటువంటిది ఏంటంటే మరణించిన తర్వాత తిరిగి లేస్తారు. అంటే అక్కడ యోహాను సువార్త, బైబిల్లో యోహాను సువార్త 11:25 ఉంది, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిక ఎన్నటికీ చనిపోడు. ఇది నిత్య జీవము, నిత్యత్వం. వేద భాషలో చూస్తే అమృతత్వం. ఇది అమృతం అంటే మృతం లేకుండా అయ్యేటువంటి స్థితి ఇది. అది కూడా దళితులకు వద్దా? అది కూడా దళితులు చనిపోయిన తర్వాత, మరణం తర్వాత మరలా బ్రతికే పరిస్థితి దళితులకు వద్దా? ఎందుకు వారిని అట్లా కూడా వారిని చెడగొట్టడానికి? చట్టపరంగా అనేక హక్కులు ఉన్న రాజ్యాంగములు వివక్ష లేనే లేదు. అన్ని మతాలు, అన్ని కులాలు, అంతటా అందరూ సమానమే అని చెప్పబడినటువంటి రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎందుకు దళితుల ఎడల ఈ వివక్ష చూపుతూ ఉన్నారు? క్రైస్తవ్యము అసలు కులమా మతమా అని చూస్తే అది కులం కాదు, మతం కాదు. మనస్సులో నమ్ముకున్నటువంటి ఒక ధైర్యం కొరకు, ఒక నిరీక్షణ. ఈ లోకములో తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా, ఉపవాసం ఉన్నా తిన్నా, ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా లేకున్నా, బీదవాడైనా దరిద్రుడైనా, అన్ని ఉన్నా లేకున్నా, ఈ దేహము శాశ్వతము కాదు. ఇది మట్టి దేహం, మట్టికి మన్నైపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి దళితుల ఎడల వివక్ష చూపకుండా, చిన్న చూపు చూపకుండా ఉండాలంటే, అందరినీ సమముగా చూడాలంటే ప్రభుత్వం వారు, చట్టాలు, కోర్టులు, సంఘ సమాజం వారు అందరూ కూడా సమానంగా చూడాలి. అందరూ మానవులే. ఈ కుల వివక్షత అనేటువంటిది మన భారతదేశంలో ఉంది, ఎక్కడా లేదు. ఆ వివక్షత ఉన్నదనే రిజర్వేషన్ ఇచ్చారు. అటువంటి రిజర్వేషన్ను వాళ్ళు మానసిక శాంతి, సమాధానం, తృప్తి, నెమ్మది పొందుకోవడానికి వారు ఒక మార్గాన్ని ఎంచుకొని సత్యం తెలుసుకొని వెళ్తే వారికి రిజర్వేషన్ తీసేయడం అనేది చాలా అన్యాయము. నిజంగా తాత ముత్తాతల కాంచి అదే వృత్తి, అదే కులము, అదే జీవన సరళి. ఒక మనస్సు మాత్రం నెమ్మది కొరకు, ధైర్యం కొరకు చనిపోయిన వారు తిరిగి లేస్తారు అన్నటువంటి సత్యాన్ని విని వారు అక్కడికి వెళితే వారికి కూడా అక్కడ వివక్షత ఇక్కడ చూపడం జరుగుతుంది. కనుక దయచేసి మరి పెద్దలు, న్యాయాధిపతులు, జడ్జీలు, ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజలందరూ కూడా ఈ దళితుల ఎడల జరుగుతున్న ఈ వివక్షతను గుర్తించి వారి ఎడల న్యాయం జరగాలని నిజంగా చెయ్యాలి. దీని ఎడల పోరాడాలి, న్యాయం జరిగించాలని ప్రతి ఒక్కరూ సహకరిస్తే మరి దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులు అంటే వాళ్ళు ఎవరో కాదు, అంతా మన వాళ్ళే. వాళ్ళకి ఏదైనా అవయవం తక్కువ ఉందా, లేకపోతే ఎక్కువ ఉందా, లేకపోతే ఇంకే ఉందా? అందరం ఒకే రూపంలో, ఒకే పోలికలో ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులను చేశాడు. అందరం ఒకటే. కాకపోతే ఆనాడు వృత్తి చనిపోయినటువంటి ఒక పశువును అంతసేపు మొక్కి దాన్ని పూజించి ఇది చేస్తే చనిపోగానే దూరం వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు మన దాంట్లోనే, మన కుటుంబంలోనే ఒకరు సమర్పించుకొని దాన్ని తీసుకెళ్లారు. ఆ పశువును, చనిపోయిన పశువును మరి దహనం చేశారు. దాన్ని పక్కకు తీసుకెళ్తే అతన్ని దళితుల కింద ఎత్తి, మనవాడే, మన బంధువే, ఒక తండ్రి యొక్క కుమారులలో ఒకడు సమర్పించుకొని చనిపోయిన యొక్క పశువును బయటికి తీసుకెళ్లి పడేసినందుకు, నువ్వు చనిపోయిందని ముట్టుకున్నావు, ఇక నువ్వు అక్కడనే ఉండు, దూరంగానే ఉండని అతన్ని దళితులుగా చేసినట్లుగా చూస్తూ ఉంటాం. కనుక ఇది గుర్తించాలి. వారి త్యాగము, వారి సమర్పణ,
వారిని గుర్తించి వారి ఎడల వివక్ష చెప్పకూడదు. ఈ మధ్యలో మరి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా అన్యాయం జరిగిందని అనేక పోరాటాలు అనేకులు చేస్తూ ఉన్నారు. ఇది తగదు. మరి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి వివక్ష మరి జరగడం, రాజ్యాంగాన్ని చూడాలి. వివక్ష రాజ్యాంగంలో లేనే లేదు, అందరు సమానమనింది. కాబట్టి అంత మాత్రమే కాదు, 1950లో మరి చేసినటువంటి బీసీసీలుగా మారతారని చేసినటువంటి దాన్ని సరిచేసి మరలా దళిత క్రైస్తవులకు రిజర్వేషను, చట్టపరమైన హక్కులు అవన్నీ కూడా కల్పించాల్సింది మనవి చేస్తూ, క్రైస్తవం కులం కాదు, మతం కాదు, మనసు ధైర్యం కొరకు వారు ఆ సత్యాలను గుర్తించి అందులోకి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. కాబట్టి దయచేసి దళిత క్రైస్తవులకు అందరూ న్యాయం చేయాలని, ప్రజలు కూడా వారి పక్షంగా పోరాడాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను.